ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికకు ఫైనల్ గా తెరపడింది. విశాఖ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నికయ్యాడు. ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 59 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికకు సరిపడా కోరం సరిపోవడంతో జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ఎన్నిక నిర్వహించారు. దల్లి గోవిందరాజు ఎన్నికైనట్టుగా ప్రకటించారు. ఎస్ గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికకు ఫైనల్ గా తెరపడింది. విశాఖ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నికయ్యాడు. ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 59 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికకు సరిపడా కోరం సరిపోవడంతో జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ఎన్నిక నిర్వహించారు. దల్లి గోవిందరాజు ఎన్నికైనట్టుగా ప్రకటించారు. సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం విధేయతను చూపుతామని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడుతాను అని మరియు నేను స్వీకరించబోయే విధిని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికకు ఫైనల్ గా తెరపడిందని చెప్పాలి. విశాఖ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, అసలు ఎవరు మేయర్ గా అవుతారు అని ఇంతవరకు ఒక సందిగ్ధం అయితే ఉండింది. సో ఫైనల్ గా అయితే దల్లి గోవిందరాజు ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ఏంటి?